వైసీపీ నాయకులు రాజంపేట అభివృద్ధిని అడ్డుకుంటే సహించమని టీడీపీ జిల్లా అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు హెచ్చరించారు. శనివారం కూచువారిపల్లి గ్రామ పంచాయతీ డీబీఎన్ పల్లెలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకుల చర్యల వల్లే ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని తెలిపారు. రాజంపేట ప్రాంతంలో, నందలూరు ప్రాంతంలో దాదాపు 5 చెరువులకి సమృద్ధిగా నీళ్లు వచ్చేటటువంటి పరిస్థితి. కాబట్టి ఏ సమయంలో ఎక్కడ ఎంతో అప్రమత్తంగా శ్రద్ధ తీసుకుంటున్నాం. ప్రభుత్వ పరంగా ప్రజలకు ఎంత మేలు చేయాలనో అదేవిధంగా మేలు చేస్తూ ఉన్నాం. గతంలో ఒక సిమెంట్ రోడ్డు వేయడం కానీ, ఒక తట్టెడు మట్టి ఎత్తివేయకుండా రోడ్లన్నీ నరకకూపాలుగా చేశారు. అదే ఉద్దేశంతో ఇవాళ పంచాయతీలను బలోపేతం చేస్తూ పల్లె పండుగ కార్యక్రమంలో అనేకమైనటువంటి సిమెంట్ రోడ్లను వేయడం జరుగుతూ ఉంది. సిమెంట్ రోడ్, తార్ రోడ్లన్నింటినీ కూడా పూడ్చడం జరుగుతుంది. అందులో భాగంగా రాజంపేట ప్రాంతంలో కూడా పల్లె పండుగకు సంబంధించి ఇవాళ సిమెంట్ రోడ్డు పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ వైసీపీ నాయకులు ఇవాళ ప్రెస్ మూలకంగా వైసీపీ నాయకులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. తెలుగుదేశంలో ఉన్నటువంటి ఒకరిద్దరు లుకలుకలను కానీ, లేదా మీరు ఎంతో సమర్థులు, దోచుకునేదానికి బాగా అలవాటు పడినారు, మీరు దోచుకున్నది చాలు, మీ నక్క ఉపాయాలు ఉపయోగించి ఇక్కడ ఏదైనా కానీ రాజంపేట అభివృద్ధిని అడ్డుకునేదానికి ఏదైనా కానీ అడ్డంకులు సృష్టించి పనికిరాని పనులు చేస్తే మాత్రం తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మురిపాలతో సహా మీరు తిన్నటువంటిదంతా కూడా కక్కించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రజలు తెలుగుదేశానికి అధికారాన్ని ఇచ్చారు. ఈ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేదానికి అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తుంది. ఎక్కడైనా అడ్డంకులు సృష్టించాలి అంటే గనక తిన్నదంతా కక్కిస్తాం, జైలు పాలు చేస్తాం. కాబట్టి మీ ఆటలన్నీ ఆపేసి మీ పనులు మీరు చేసుకుంటే గనక ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చేయడానికి తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం నాయకులు చిత్తశుద్ధితో ఉన్నారు.